యేసు ఎవరో ఇప్పటికీ మనుషులకు సందేహమే. ఆయన ఇక్కడ జీవించినప్పుడు వారికి ఆ ప్రశ్న ఉంది. ఇంకా ఆయనను గూర్చి వారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆయన ఎవరు అనే ఈ ప్రశ్నకు జవాబివ్వడం అనేకులకు కష్టం. ఆయన చాలా మంచివాడు అని కొందరంటారు. అవును, ఆయన చాలా మంచివాడే. ఆయన దయాళుడు, కనికరపూర్ణుడు, సున్నితమైన హృదయం గలవాడు. ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు. నిజం, ఆయన నిజంగానే ప్రేమిస్తున్నాడు. ఆయన అధికారం కలిగిన వాడిలా బోధించాడు కాబట్టి ఆయన ఒక ప్రవక్త అని కొందరంటారు. ఆయన ప్రవచించిన విషయాలు జరిగాయి. అలా చెప్పాలంటే ఆయన ప్రవక్త కూడా. కానీ ఆయన ఎవరు అనే ప్రశ్నకు అది సరైన జవాబేనా? అది చాలా కీలకమైన ప్రశ్న. చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకరోజు ప్రతి ఒక్కరూ దానికి జవాబు చెప్పాలి. ఆయన ఇక్కడ జీవించినప్పుడు ఆయన ఎవరు అనే ప్రశ్నను ప్రజలు వెంటనే ఎదుర్కొన్నారు. మనం జవాబు కోసం యోహాను సువార్త 1వ అధ్యాయం 29-34 వచనాలలో చూద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచూ వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితినెను. ఈ ముఖ్యమైన వాక్య భాగంలో ఆయన ఎవరో మనం తెలుసుకునేలా మన ప్రశ్నకు బాప్తిస్మమిచ్చు యోహాను 2 జవాబులిచ్చాడు. అవి చాలా సాధారణమైన సమాధానాలు. అయినా అవి చాలా బరువైన ఆలోచనలు మనలో కలిగిస్తాయి. ఆయన ఎవరు? మొదటి జవాబులో బాప్తిస్మమిచ్చు యోహాను ఇచ్చిన జవాబు ఆయన దేవుని గొర్రెపిల్ల. 29వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. మన ప్రశ్నకు ఒక జవాబు, ఆయన దేవుని గొర్రెపిల్ల అని. ఒక మనిషిని గొర్రెపిల్ల అనడం విచిత్రంగా అనిపించవచ్చు. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు కాబట్టి గొర్రెపిల్ల అనే పదాన్ని అతడు వాడిన విధానాన్ని బట్టి దాని అర్థాన్ని మనం పరిశీలిద్దాం. గొర్రెపిల్ల అనే మాటకు అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ఇశ్రాయేలీయుల చరిత్ర ఆరంభంలోకి వెళ్లాల్సి ఉంది. మోషే నేతృత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పస్కా అని పిలువబడిన విధానాన్ని దేవుడు స్థాపించాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో దీన్ని మీరు చూస్తారు. దేశం గుండా సంచరించబోయే సంహార దూత నుండి తమను తాము రక్షించుకోవడానికి ఇశ్రాయేలీయులు ఈ పస్కా అనే ఆచారాన్ని పాటించాలి. వారు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను ఎంచుకోవాలి. అది ఎలాంటి లోపం లేనిదని నిశ్చయం చేసుకోవడానికి వారు దాన్ని కొన్ని రోజుల పాటు ప్రత్యేకపరచాలి. తరువాత వారు దాన్ని చంపి దాని రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని వారి ఇండ్ల ద్వారబంధాల మీద, గౌనుల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఏ గుమ్మాల మీద రక్తం ఉంటుందో ఆ ఇళ్లలోని జ్యేష్ఠ కుమారులను చంపకుండా సంహారదూత దాటిపోతాడు. ఈ విధంగా వారిని కాపాడతానని దేవుడు చెప్పాడు. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను అన్నప్పుడు అతని భావమేమిటో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ఇంటి మీద ఆ రక్తం ప్రోక్షించబడినదో ఆ ఇంటిలో నివసించే వారిని రక్షించడమే గొర్రెపిల్ల ఉద్దేశం. జ్యేష్ఠపుత్రునికి బదులుగా గొర్రెపిల్ల ఇవ్వబడింది అని మనం చెప్పొచ్చు. ఆ విధంగా గొర్రెపిల్ల మరణించకపోతే ఎవరు మరణిస్తారో వారి బదులుగా గొర్రెపిల్ల మరణించింది. అక్షరార్థంగా అది భౌతిక మరణం. మన ప్రశ్నకు బాప్తిస్మమిచ్చు యోహాను ఇచ్చిన జవాబు ప్రకారం మనం మరణించాల్సిన అవసరం లేకుండా దేవుని గొర్రెపిల్ల మరణించాడు. పాప ఫలితంగా మనకు నిశ్చయంగా విధించబడిన మరణ శాసనాన్ని నుండి నీవు నేను తప్పించబడడానికి ఆయన కల్వరిలో శరీరంలో మరణించి తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆయన దేవుని గొర్రెపిల్ల. యోహాను యేసును గూర్చి ఇంకా ఏమి చెబుతున్నాడో చూడడానికి ఇంకా ముందుకు వెళ్దాం రండి. 2వ జవాబుగా యోహాను చెప్తున్నాడు, ఆయన దేవుని కుమారుడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిని అని 34వ వచనంలో అతడు చెప్తున్నాడు.
అది కూడా విచిత్రంగా అనిపించవచ్చు. దేవునికి కుమారుడు పుట్టడం అనేదాన్ని కొందరు అర్థం చేసుకోలేనట్లుగా కనపడుతుంది. కానీ ఇక్కడ లేఖనంలో యేసుని దేవుని కుమారుడు అని పిలిచాడు. ఆయన నాకంటే ముందుగా ఉన్నవాడు అని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పడాన్ని గమనించండి. చరిత్ర వృత్తాంతాల ప్రకారం నిజానికి యేసు బాప్తిస్మమిచ్చు యోహాను కన్నా 6 నెలల చిన్నవాడు. కానీ ఆయన నాకంటే ముందుగా ఉన్నవాడు అని యోహాను అన్నాడు. యేసు తండ్రి అయిన దేవునితో నిత్యుడుగా ఉన్నాడని అతడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరచబడ్డాడని కూడా అతడు చెప్తున్నాడు. అంటే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చేందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నవాడు ఆయనే అని అతడు చెప్తున్నాడు. ఇది గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన ఆ ప్రణాళికను నెరవేర్చుతున్నాడు. ఆ ప్రణాళికలో దేవుని కుమారుడు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరచబడాలి. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఒక ఇశ్రాయేలీయుడు. అతడు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. అతని వద్ద బాప్తిస్మం పొందడానికి వచ్చేవారు యూదులు. దేవుడు ఇశ్రాయేలీయులకు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని కుమారుడు వారి దగ్గరకు వస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన దైవిక ప్రత్యక్షతలోని ప్రత్యేకమైన భాగం ఇది. ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడని నేను గమనిస్తున్నాను. ఎవని మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చి నిలుస్తుందో అతడే దేవుని కుమారుడని తాను తెలుసుకున్నానని బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పాడు. అక్కడ అలాగే జరిగిందని మత్తయి సువార్త మనకు తెలియజేస్తుంది. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చి నిలిచింది. అంటే ఆయనను చూసిన బాప్తిస్మం ఇచ్చే యోహాను పెదవుల నుండి మన ప్రశ్నకు వచ్చిన జవాబు ఆయన దేవుని కుమారుడు అనేది. అది మనకు మర్మంగా అనిపించవచ్చు, కానీ అదే వాస్తవం. దేవుడు మానవుడుగా వచ్చాడు. మానవుడు దేవుడు కావడం కాదు గాని దేవుడే మానవుడయ్యాడు. కాబట్టి ఆయన ఎవరు అనే మన ప్రశ్నకు 2 జవాబులున్నాయి. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఇలా చెప్తున్నాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల, అది మన పాప సమస్యను పరిష్కరిస్తుంది. ఆయన దేవుని కుమారుడు అనేది మనకు దేవునితో ఉన్న అనుబంధం సమస్యను పరిష్కరిస్తుంది. దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరచడానికి ఆయన మానవుడిగా వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. మీ కుమారుణ్ణి గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి మా యొక్క పాపాలను కడగడం కోసం ప్రభువా తన రక్తాన్ని చిందించడానికి పంపించిన రీతికై వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఆయన మీ కుమారుడుగా ప్రభువా మరి ఉండి మా రక్షకుడుగా ఉండి మమ్మల్ని పాప విముక్తులను చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ అయా మరి ఆ విధానంలో ఆయన్ని తెలుసుకుని ముందుకెళ్ళగలడానికి సహాయం చేసి మా అందరికీ కూడా మీ యొక్క కృపను అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.